తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టపరిధిలోని షేర్ హోల్డర్స్ కు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తోందని ఆయన తెలిపారు. గతంలో రుణాలు పొందిన 47 కోట్ల బకాయిలను సైతం దాదాపు 15 కోట్ల 81 లక్షలు వసూలు చేయడం జరిగిందని అన్నారు. 2023-24 సంవత్సరానికి డెబిట్లకు ఆర్బీఐ నుంచి పర్మిషన్ తెచ్చామని అన్నారు. 2016 నుంచి 2022 వరకు ఆర్బీఐ ఎస్ఎఫ్డబ్ల్యూ ఆంక్షలు విధించిందని, దీంతో కొత్త రుణాలు ఇవ్వడం లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం బ్యాంకుపై అలిగేషన్ చేస్తే డిపాజిట్లు కూడా రావని, వెనక్కు వెళ్తాయని అన్నారు. దీంతో బ్యాంకు ప్రతిష్టకు భంగంతో పాటు నష్టం కూడా వాటిల్లే ప్రమాదం ఉందని అన్నారు. టీటీడీ వంటి పెద్ద ధార్మిక సంస్థ తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకులో 10 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసేదానికి ముందుకు వచ్చిందని, ఇందులో భాగంగానే తొలి విడతగా 5 కోట్ల రూపాయలను డిపాజిట్ చేసిందని అన్నారు. తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ రాజకీయాలకు అతీతంగా పనిచేస్తోందని, దానిపై బురద జల్లే ప్రయత్నం చేయొద్దని ఆయన హితో పలికారు. బ్యాంకుపై వస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని, అభివృద్ధిని జీర్ణించుకోలేని కూటమి నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆయన కొట్టిపారేశారు. ఎమ్మెల్యే కుమారుడు మదన్ చిత్తూరు సంస్కృతిని తీసుకువస్తే అడ్డుకుంటామని తెలిపారు. బ్యాంక్ అభివృద్ధి పథంలో ముందుకు పోతోందని అనడానికి పక్క ఆధారాలు తన వద్ద ఉన్నాయని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బ్యాంకు వైస్ చైర్మన్ వాసు యాదవ్, డైరెక్టర్లు పాల్గొన్నారు. చీఫ్ మేనేజర్లతో బ్యాంక్ యొక్క స్థితిగతుల మీద రివ్యూ పెట్టుకోవటం జరిగింది. ఆ రివ్యూలో కొన్ని రుణాలు మొండి బకాయిలుగా వారు చూపించటం జరిగింది. వీరిని ఏ విధంగా మనం అడిగినా కూడా వారు ఇచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పి కూడా చెప్పటం జరిగింది. దానికి మేము ఆలోచించి దీనిని లీగల్గా పోయి ఏ విధంగానైనా బ్యాంక్ అభివృద్ధికి ముందుకు తీసుకుపోవాలా అన్నది మా యొక్క పాలకవర్గం ముఖ్య ఉద్దేశం. అప్పుడు 2002వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం సర్ఫేసై యాక్ట్ అనేది ఒకటి తీసుకురావటం జరిగింది. ఈ సర్ఫేసై యాక్ట్ ముఖ్య ఉద్దేశం ఏందిరా అంటే, బ్యాంకులోనే ఒక మేనేజర్ స్థాయి పై ఉన్నటువంటి వ్యక్తిని సేల్ ఆఫీసర్గా మనమే నియమించుకోవచ్చు. దానిని మనం తీసుకురావటం జరిగింది. దానిని తీసుకువచ్చి ఈ మొండి బకాయిలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా డిమాండ్ నోటీసులు ఇవ్వటం, ఆ తర్వాత పొజిషన్ నోటీసులు ఇవ్వటం, అంటే మీ ఇల్లులు వేలం వేయబోతున్నామని చెప్పి కూడా వారందరికీ తెలియజేసిన పక్షాన వారందరూ కూడా ఒక ఆందోళన చెంది మనం కట్టుకోకపోతే పూర్తిగా మన యొక్క ఆస్తిని కోల్పోతామన్నటువంటి మీమాక్షతో వారు బ్యాంకు దగ్గరికి రావటం జరిగింది. టీటీడీ నుండి మా పాలకవర్గం ఎన్నికైన తర్వాత టీటీడీ వాళ్ళు మా తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకులో 50 కోట్ల రూపాయలను డిపాజిట్లుగా వేయటానికి అంగీకారం తెలిపినారు. మొదటి విడతగా 10 కోట్ల రూపాయలను వారు మా బ్యాంకులో డిపాజిట్ చేయటం జరిగింది. దానిని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తీసుకువెళ్ళిపోవటం జరిగింది. మేము టీటీడీ చరిత్రలో తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ ఎప్పుడైనా డిపాజిట్లు వేసిన సందర్భం ఉందా? మేమందరం మీకందరికి కూడా ఒకటే దయ ఉంచి నమస్కరించి ప్రార్థిస్తున్నా, తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిందో, తెలుగుదేశం పార్టీకి సంబంధించిందో, జనసేన పార్టీకి సంబంధించిందో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిందో, బీజేపీ పార్టీకో, వామపక్షాల పార్టీలకు సంబంధించినది కాదు. తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ అనేది తిరుపతి నగరవాసుల యొక్క సంస్థ. దానిని గుర్తుంచుకోండి. దాని మీద మీరు రాజకీయాలు చేస్తే బ్యాంకు యొక్క రెప్యుటేషన్ దెబ్బతింటుంది. దయచేసి అన్ని పార్టీల నాయకులకు నేను నమస్కరించి వేడుకుంటున్నా, మీరు బ్యాంకు మీద అలిగేషన్స్ చేస్తే డిపాజిట్దారులు వెనక్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు జాతీయ బ్యాంకులు కానివ్వండి మనకు సమానంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో చెల్లిస్తున్నారు డిపాజిట్దారులకు. కాబట్టి మీరు రాజకీయాలు చేయాలనుకుంటే మా మీద రాజకీయాలు చేయండి. బ్యాంకుని కేంద్ర బిందువుగా చేసుకుని మీరు రాజకీయ వ్యాఖ్యలు చేసినట్లయితే బ్యాంకు యొక్క రెప్యుటేషన్ దెబ్బతింటుంది. తద్వారా బ్యాంకుకి ప్రమాదం ఏర్పడుతుంది అన్నటువంటి విషయాన్ని మీ ద్వారా ఈ తిరుపతి నగరవాసులకు కావచ్చు, అన్ని రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా బ్యాంకుకు ఎన్నికలయ్యేంత వరకు మాత్రమే
రాజకీయాలు మాట్లాడాలి, రాజకీయాలు చేయాలి. ఎన్నికలు అయిపోయిన తర్వాత బ్యాంకు మీద రాజకీయాలు చేయవద్దు అని చెప్పి కూడా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్నిక కాబడిన రోజు తిరుపతిలో రాని బకాయిలు 47 కోట్ల రూపాయలు ఉంటే దానిని మేం ఈ దినం సరికి 15,81,00,000 రూపాయల వరకు తీసుకురావటం జరిగింది. దగ్గర 32 కోట్ల రూపాయలు ఇవి రావు అన్నటువంటి బకాయిల్ని మేము తీసుకురావటం జరిగింది. మేము మా పాలకవర్గం ఎన్నిక కాబడినప్పుడు గ్రాస్ ఎన్పిఏ 23.07గా, నెట్ ఎన్పిఏ 14.15గా ఉంటే దానిని ఈరోజు నాటికి మేము గ్రాస్ ఎన్పిఏని 6.67గా, నెట్ ఎన్పిఏని 0%గా తీసుకురావటం జరిగింది. ఇవి తీసుకొచ్చిన తర్వాత మేము 2015 సంవత్సరం నుండి 2022 సంవత్సరం వరకు మన బ్యాంకు మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించింది. దానినే ఇంగ్లీష్లో సూపర్ యాక్షన్ ఫ్రేమ్ వర్క్ అంటారు. దానిని పెడితే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే కొత్త లోన్లు ఇవ్వటానికి కానీ, లోన్లు ఎక్కువగా ఇవ్వటానికి కానీ వీలుండదు. మనం ఏ విధంగా అయితే లోన్లు ఇస్తామో ఇచ్చిన లోన్లు రికవరీ చేయాలా. బ్యాంక్ ఎప్పుడైతే శాఖాపరంగా ఉంటుందో అని వాళ్ళకి రికార్డుల పరంగా చూపిస్తే అప్పుడు మాత్రమే ఆ సూపర్ యాక్షన్ ఫ్రేమ్ వర్క్ అనేది లిఫ్ట్ చేస్తారు. మేము వచ్చిన తర్వాత దానిని 6.67గా తీసుకురావటం జరిగింది. వెంటనే మేము ఈ యొక్క రికార్డులు తీసుకొని ఆర్బీఐ వాళ్ళు హైదరాబాద్లో ఆఫీసు ప్రాంతీయ కార్యాలయం నందు ఇవన్నీ కూడా వాళ్ళకి చూపించి మేము శాఫ్ను లిఫ్ట్ చేయండి, తద్వారా మాకు డివిడెంట్లకు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయటం జరిగింది. తరువాత వాళ్ళు శాఫ్ను లిఫ్ట్ చేయటం జరిగింది. 2023-2024 సంవత్సరానికి గాను డివిడెంట్లకు కూడా పర్మిషన్ ఇవ్వటం జరిగింది. ఈ డివిడెంట్లు అన్నవి 2015 సంవత్సరంలో ఇచ్చారు, తరువాత ఇప్పటి వరకు ఇవ్వలేదు. దానిని పర్మిషన్ తీసుకువచ్చి ఇప్పుడు ఇవ్వటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఆ ప్రణాళిక జరుగుతున్నది ఇచ్చేదానికి. ఒకటి, ఈ డివిడెంట్లు బ్యాంక్ అనేది ప్రతి సంవత్సరం ఇవ్వాలి. లాభాల్లో కొంత శాతాన్ని తీసి షేర్ హోల్డర్లందరికీ కూడా డివిడెంట్ ఇవ్వాలి. అలాంటిది 2015 సంవత్సరం నుంచి 2022 సంవత్సరం వరకు ఎందుకు ఇవ్వలేదనేది ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి కూడా జర్నలిస్టుని దయచేసి కోరుకుంటున్నాను. అలాంటి పొజిషన్లో ఉన్నటువంటి బ్యాంకును మేం కష్టపడి దీనిని ఈ స్థితికి అభివృద్ధి దిశగా తీసుకురావటం జరిగింది. మరలా డివిడెంట్లు ఇవ్వటం అనేది చాలా చిన్న విషయం కాదు. ఆ స్థాయికి తీసుకొచ్చాం కాబట్టే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డివిడెంట్లకు మాకు పర్మిషన్ ఇవ్వటం జరిగిందనేది మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా చివరగా మీకు అందరూ కూడా చేతులెత్తి గౌరవ జర్నలిస్ట్కి దయచేసి చేతులెత్తి నమస్కరించి తెలియజేసుకుంటున్నా, ప్రార్థిస్తున్నా, ఎవరైనా బ్యాంకు మీద ఆరోపణలు చేస్తే మీరు దాన్ని ఒక్కసారి ఆలోచించండి. ఆధారాలు ఇస్తే అక్కడ ఏదైనా తప్పు జరిగి ఉంటే దానికి కానీ ఎవరైనా ఆరోపణలు చేసి ఆధారాలు ఇస్తే ముద్రించండి. అలా చేయకుండా ఈర్ష్యతోనో, కుళ్ళుతోనో, మోసంతోనో, కుతంత్రంతోనో మీకు ఏదైనా చెబితే దాన్ని మీరు అంగీకరించద్దండి. ఎందుకంటే ఈ బ్యాంక్ ఇంతకుముందే చెప్పాను, ఈ బ్యాంకు కాపాడవలసినటువంటి బాధ్యత పాలకవర్గంగా మాకు ఎంత బాధ్యత ఉందో ఈ తిరుపతి యొక్క నగరవాసిగా జర్నలిస్టులుగా మీకు కూడా అంతే బాధ్యత ఉందనేది మీకు అందరికీ చేతులెత్తి నమస్కరించి తెలియజేసుకుంటున్నాను. బ్యాంకులో ఏదైనా తప్పు జరిగితే ఆధారాలు అడగండి. ఎందుకంటే రెప్యుటేషన్ దెబ్బతిని డిపాజిట్దారులు వెళ్ళిపోతారన్నది అందరి ఆలోచన. కాబట్టి మీరందరూ కూడా బ్యాంక్ అభివృద్ధికి సహకరిస్తారని ఆశిస్తూ, మా యొక్క విన్నపాన్ని గౌరవిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.